హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. నా వీడియోస్ అయితే మీకు మార్నింగ్ 5 to 6 మధ్యలో వచ్చేస్తాయండి. నేను అలా పెట్టుకున్నానమాట. మనకి న్యూస్ పేపర్ ఎలాగో ఉదయాన్నే వస్తుందో మనకి వీలున్నప్పుడు చదువుకుంటాం కదండి. అలానే నేను కూడా నా వ్లాగ్స్ అయితే నా డే రొటీన్ స్టార్ట్ అయినప్పుడు నేను డే రొటీన్ నుంచి స్టార్ట్ చేయాలి కదండి. అందుకే నేను ఎక్సర్సైజ్ వాకింగ్కి ఇలా షటిల్కి లేచినప్పుడే మీకు వీడియో అయితే నేను 6 లోపు పోస్ట్ చేస్తాను రోజు. మీకు నచ్చితే వాచ్ చేయండి. ఇది వచ్చేసి మన గార్డెన్లో మొక్కలు అన్నమాట. ఇవి మన పక్కన మునగ చెట్టు, జామ చెట్టు ఇవన్నీ ఉంటాయండి. కింద ఆకుకూరలు, కొన్ని కూరగాయలు అవి వేసుకుంటాను. సెంటు జాజులు, మల్లెపూలు, తర్వాత సన్నజాజులు, అలాంటివి సీతాఫలం కొన్ని ఉన్నాయండి. మన వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది కింద మాకు ఇటు సైడ్ బాల్కనీలో కింద ఉంటుందండి. అక్కడ కొంచెం పార్ట్ నేనే గార్డెనింగ్ చేసుకుంటాను. ఇవి వంగనారండి. వంగనార వేసాను కదా మొన్న, చిన్న మట్టి కుండ, అది కొంచెం బ్రేక్ అయితే ఎద్దుకు వేస్ట్గా పారేయటమని వంగనార అయితే పోసుకున్నా. ఇది మన కింద ఉంటారండి, తమిళ ఆంటీ వాళ్ళది. నేనైతే కొంచెం ఈరోజు మా బాబు పుట్టినరోజు అండి, అందుకే కొంచెం పొంగల్లాగా చేసేసాను. కొంచెం నైవేద్యం కూడా పెట్టచ్చు కదా స్వామికి అన్నట్లుగా అన్నంతో చేసా. సాకికి అయితే పాలు పోసేసాను. పాలైన వచ్చేలేకి ఇవాళ 7:30 అయిందండి, లేట్ అయింది. ఓట్స్ అయితే బాబుకి ఇస్తున్నాను. మేమైతే కొంచెం కట్టి పొంగలే తినేసామండి. కొంచెం ఓట్స్ తీసుకున్నానండి, 1 కప్పు చిన్నది. అందులో 2 టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, నట్స్, ఆ పౌడరు 1 టేబుల్ స్పూను ఇలా ప్రోటీన్ పౌడర్ వేస్తున్నానండి. ఇలా ట్రై చేద్దామనేసి కొంచెం అలా లైట్ స్నాక్ తింటాను మమ్మీ అన్నారు. కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి, ఇలా కలిపేసి ఇచ్చాను. స్నాక్స్ అవి కొన్ని బయట ఆర్డర్ ఇచ్చామన్నమాట. బాబు వాళ్ళ ఫ్రెండ్స్, కొంచెం మా వారి ఫ్రెండ్స్ని అలా ఈవినింగ్ బయట గ్యాదర్ అవుతామంటే కొన్ని స్నాక్స్ అయితే కొంచెం మనం ట్రెడిషనల్గా చేపించానండి ఈసారి అయితే. ఇలా బయట ఇంట్లో అయితే సింపుల్గా కేక్ కటింగ్ ఉంది. ఇది టెంపుల్ అండి, ఒక్కసారి అలా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా బాబు అయితే అలా ప్రదక్షిణము అవన్నీ జరుగుతున్నాయండి టెంపుల్లో. హోమము అవి ఆవుల చుట్టూ మన లక్ష్మి కృష్ణ ఉన్నారు కదండి, నించోబెట్టి ఇలా అందరూ తిరుగుతున్నారు. సరే ఒక్కసారి అయితే వీడియో తీశాను. నేను కనిపించనులేండి, అందులో వీడియో తీస్తున్నాను కదా. సరే ఇలాగైతే ఇది అయ్యప్ప స్వామి ముందు ఉంటుందండి మన టెంపుల్లో. ఇలా టెంట్ వేసి హోమం దగ్గర కృష్ణని లక్ష్మిని నించోబెట్టారు. ఆయన అంకుల్ అన్నమాట, వీరబాబు అంకుల్ ఆయన పేరు. నేనైతే ఇంకా సరే స్టార్ట్ అయ్యామండి. అది మా దగ్గర నుంచి ఒక 20 minutes జర్నీ అండి. దగ్గర మాకు 12 kilometers ఉంటుంది అన్నమాట మేము ఉండే దగ్గర నుంచి ఇక్కడ సిటీకి. ఇవి వచ్చేసి సజ్జబూరెలు, లడ్డు, శనగుండలు మేము ఇచ్చింది మొత్తం ఒక 11 ఇచ్చామండి. శనగపప్పు కజ్జికాయ న్యాచురల్గా, ఇదేమో మన జీడి అంటారు కదండి, బెల్లం పాకం చాక్లెట్ లాగా. చెక్కలు, ఇవి చక్రాలండి, జంతికలు, నిమ్మదబ్బ అంటారు కదా, కొంచెం నాకు ఇంకా ఆ షాప్లో ఉంటే ఇచ్చాను. ఇవేమో శనగలండి మామూలుగా, ఇవేమో ఇవి ఉప్పు శనగలు అంటారు కదా, ఇవి వేయించిన శనగలు అన్నమాట. కొంచెం ఈవినింగ్ టైము క్రికెట్ దగ్గర పెట్టుకున్నారండి, అందుకే ఇంకా అలాగా అరేంజ్ చేశాము. తింటారు కదా కొంచెం ఆడుకుంటూ పిల్లలు అందరూ అనేసి. ఇవి ఏమో నేను దోసకాయ పండుమిర్చి చట్నీ చూపిస్తానండి మీకు. మనం ఫ్రిడ్జ్లో ఇలా పండుమిర్చి చట్నీ స్టోర్ ఉంటుంది కదా, ఎప్పుడైనా మనకి అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఇలా ఏదైనా వెజిటేబుల్, దోసకాయ ఇలాంటివి యాడ్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి, టేస్టీగా. నేనైతే కేక్ ఆర్డర్ ఇచ్చానండి కాలనీలో.
నార్త్ ఇండియన్స్ ఆవిడ చేస్తారనమాట. ఆవిడ కాల్ చేశారు, బాబీ కేక్ అయిపోయింది తీసుకుందరు రండి అని. సరే అనేసి, మనకి వాకబుల్ డిస్టెన్సేనండి, నేను ఇప్పుడు దిగుతున్నాను కదా మన ఇంటి దగ్గర నుంచి ఒక్క 2 minutes కూడా ఉండదండి, దగ్గరే ఉంటుందన్నమాట. సరే నేను ఫోన్ చేసి చెప్పాను నిన్న, ఫ్లేవర్స్ ఎక్కువ వద్దండి, లైట్ కలర్స్ యాడ్ చేయండి, అది కూడా ఎగ్లెస్ చేయమన్నాను. ఈరోజు వెడ్నెస్డే అండి, మేమైతే తినము నాన్ వెజ్, మా వారు అయ్యప్ప స్వామిని కొలుస్తారనమాట. సరే ఇంకా కేక్ తీసేసుకుందామని వెళ్తున్నానండి. ఇక్కడ మా కిందకి వచ్చే స్టెప్స్ కిందకి దిగాం కదండి, ఇవి దుబాయ్ ప్లాంట్స్ ఉంటాయి మనకి. ఇవి ఈ స్ట్రైట్గా బెంచెస్ అవి వేశారు కదా, దీనికి కొంచెం ముందుకెళ్తే టువర్డ్స్ ఈ బిల్డింగ్ కాకుండా పక్కదేనండి. అక్కడ ట్యూషన్ డాన్స్ టీచర్ ఉంటారు, ఆ బిల్డింగ్లో బాగా చెప్తారు ఆవిడ. డాన్స్ కూడా పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, ఆ తర్వాత ట్యూషన్ కూడా చెప్తారండి చిన్న పిల్లలకి, ఎందుకంటే ఎక్కువ వర్క్స్ చేస్తుంటారు లేడీస్ కూడా, అందుకే వాళ్ళ పిల్లల్ని ఇంకా స్టడీకి పంపిస్తుంటారు. ఇది ట్యూషన్ వదిలే టైం అనమాట. నేను వెళ్తుంది దగ్గర దగ్గర 4:30 అయిందండి. ఈ రోజంతా ఫుల్ బిజీ అండి, ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను, పక్షిలాగా రెక్కలు ఆడకుండా అంటే ఆపకుండా ఎగురుతున్నట్లు అనిపించిందండి. ఫుల్గా టైర్డ్ అయిపోయాను అసలు చాలా. ఇంకా రేపైతే వీడియోస్ తీస్తానా లేదా అన్న ఓపిక లేదండి అసలు. పిల్లలైతే చెప్పాను కదా సైకిళ్ళు అవి బయట పెట్టున్నాయి, ఇప్పుడే వస్తున్నారండి. వీళ్ళు కొంచెం కొత్తగా ఉన్నారు, నాకు తెలిసిన పిల్లల్లా లేరు. మా పిల్లలు అప్పుడంటే అందరు తెలిసి, వీళ్ళు కొత్తగా వచ్చారట్టుంది, నాకు అంత పరిచయం లేదండి. వాళ్ళు ఊరికే అలా హాయ్ చెప్పేసి పైకి వెళ్తున్నానండి. ఇక్కడే ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లోనే బాబీ వాళ్ళు. వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారండి, 2. నేను ఎప్పుడైనా మన మ్యారేజ్ యానివర్సరీకి, బర్త్డేస్కి, మన కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి పరిచయం చేయాలన్నా ఈవిడకి దగ్గరికి వస్తానన్నమాట. బెల్ పని చేయట్లేదండి, డోర్ కొట్టాను, బెల్ పాడైపోయినట్లుంది. ఇంకా వాళ్ళ పిల్లలు ఏంటంటే ఊరికే నొక్కుతున్నామని తీయించేసాం బాబీ, అది పిల్లలు నొక్కుతున్నారు అని. సరే వచ్చాను, రమ్మన్నారు. పెద్ద పాప వాళ్ళ చిన్న పాప అదే ఫోన్ చేశారు కదా బాబీ, అందుకే వచ్చాను. నేనే రావాలనుకుంటున్నాను, ఈలోపు మీ కాల్ వచ్చింది, వెంటనే వచ్చేసాను. ఇంకొన్ని అరేంజ్మెంట్స్ పిల్లలకు కొంచెం మా బ్లాక్లో వాళ్ళకి పంచడానికి పూరీలు, కొంచెం కర్రీ అది చెయ్యాలండి. ఆ తర్వాత వచ్చేసి కస్టర్డ్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను, మా బ్లాక్లో వాళ్ళకి ఇద్దామని. ఇంకా మా బాబు ఏంటంటే బర్త్డే సెలబ్రేషన్స్ అవి, పెద్ద బాబు కదండి, ఇష్టం లేదు, ఇంకా అందుకే వద్దన్నాడు అసలు కేక్ కూడా. ఊరికే ఇంకా సరే నేనేదో ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు కదా బాబు, ఈసారికి ఎప్పుడు హాస్టల్లోనే ఉంటాడండి, ఈసారి హాలిడేస్ అని వచ్చాడు, సరే చేద్దామని. ఇది చూడండి చిన్నది ఎంత అల్లరి చేస్తుందో. ఎవరైనా వస్తే పిల్లలు ఏదో చూపించాలని, అన్నీ చెప్పాలని, పాపం వాళ్ళకి నానమ్మ అమ్మమ్మల దగ్గర ఉండరు కదండి, ఇలా జాబ్స్ పరంగా వస్తారు కదా, ఎంతో మిస్ అవుతుంటారండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అన్నీ చెప్పాలి, అన్ని ముచ్చట్లు షేర్ చేసుకోవాలనుకుంటారు. ఇలా పెద్దవాళ్ళని ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉంచుకుంటేనండి, దగ్గర అంటే మీరు ఉంచుకోగలిగి వాళ్ళు ఉండగలిగి ఉంటే తప్పకుండా ఉంచుకోండి. మన పిల్లల్ని వాళ్ళు మెంటల్గా చాలా దృఢంగా ఉంటారు, పెద్దవాళ్ళ దగ్గర పెరిగే పిల్లలు. మా పిల్లలు చిన్నప్పుడు మా అత్తయ్య ఉండేవాళ్ళండి, అంటే నేను చూసుకోలేకపోతున్నానని అలా. ఇప్పుడైతే ఆవిడ ఇంకా ఇక్కడ వాతావరణం అది సూట్ అవ్వలేదు తనకి, అప్పుడప్పుడు వస్తారు 2 monthsకి అలా వచ్చి ఉంటారు. సరే బాబీతో అయితే మాట్లాడుకుంటూ ఇలా కేక్ అయితే ఇంటికి వచ్చానండి తీసుకొని. చాలా బాగా చేస్తారనమాట ఈవిడే అన్నీ. ఇంకైతే ఇలా మామూలుగా పేస్ట్రీ టైప్ కేక్లే చేస్తారండి, నార్మల్ కేక్స్ అయితే చెయ్యరు. ఇది వచ్చేసి నాకు 450 పడిందండి, 1/2 kg ప్లెయిన్ అనమాట. వెనీలా ఫ్లేవర్ చేయించాను, అక్కడక్కడ 2 చాకో చిప్స్, ఒక చెర్రీ పెట్టారు, మా బాబు పేరు, చిన్న బాబు పేరు, ఇలాగా వేయించాను సింపుల్గా. ఇంకా మా బ్లాక్ వర్కే కదండి, ఇంకెవరిని పిలము. అక్కడైతే బాబు ఫ్రెండ్స్ అది కేక్ కట్ చేయించారట. ఈవినింగ్ టైము నేను అరేంజ్ చేశాను కదా స్నాక్స్ అవి. ఇదైతే కస్టర్డ్ చేశానండి మ్యాంగో వేసి. మార్నింగ్ అయితే పాలు అది కాగబెట్టుకొని
కస్టర్డ్ పౌడర్ కలిపేసి నేను మీకు షార్ట్ కూడా పోస్ట్ చేశాను. కస్టర్డ్ అది దాంట్లో కస్టర్డ్ పౌడరు కొంచెం తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో అయితే మ్యాంగో జ్యూసీ ఉంది కదండి, మనం ఇందాక తయారు చేసాం కదా, ఆ మ్యాంగో జ్యూసీని ఇందులో మిక్స్ పెట్టేశాను. తర్వాత ఇందులో కొంచెం ఫైన్గా చాప్ చేసిన మీరు ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, లేదంటే రకరకాల ఏవైనా సరే మీరు బనానా ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. అదండి మ్యాంగో అక్కడక్కడ అంటే కొంచెం మిక్స్ అవ్వలేదన్నమాట, అది కొంచెం అలాగా బ్లెండ్ చేస్తే మిక్స్ అయిపోతుంది. ఇదైతే మనకి ఎప్పుడైనా ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కానీ ఇలా చేసుకుంటే డిజర్ట్ లాగా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను బాదం కట్ చేస్తున్నాను. ఈ బాదం ఏంటంటే మనం కొంచెం హెల్తీ వెర్షన్లో చేయాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్లో మెయిన్ ఎక్సలెంట్ ఐటమ్ బాదం అండి. ఈ బాదాము ఆ మ్యాంగో కస్టర్డ్కి బాగా మ్యాచింగ్ కూడా అవుతుందండి. డిష్ చూడగానే కలర్ఫుల్గా. సరే, టీవీలో అయితే న్యూస్ వస్తున్నాయి, ఎక్కువ ఈ డ్రగ్స్ గురించి వాటి గురించే చెప్తున్నారండి. వీటిని చాలా పిల్లలకి పాపం చాక్లెట్ల రూపంలో అలా ఇస్తున్నారంట. అవి తిని ఎక్కువ మనం ఏదైనా అడిక్ట్ అయితే అదే కావాలనుకుంటారు కదండి. అలా పిల్లల జీవితాలు అలా పాపం చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇలా చేసుకోవటం వాళ్ళు అసలు ఇవన్నీ అదివరకు రోజుల్లో లేవండి. అదివరకు అంతా న్యాచురల్ ఫుడ్స్ అలా ఉండేవి. అన్నీ కల్చర్ పెరిగింది, కల్చర్తో పాటు ఇవన్నీ కూడా పెరిగాయండి. వీలైనంత వరకు మనం అప్పుడప్పుడు మన పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది కూడా మనం ఫ్రెండ్లీగా ఉండాలండి పిల్లలతోటి. మామూలుగా వాళ్ళే ఏదో మనం మాస్టర్లు వాళ్ళు స్టూడెంట్స్ లా కాకుండా కొంచెం మనం ఫ్రెండ్లీ నేచర్తో చక్కగా వాళ్ళు ఏది ఇంట్రెస్టో పిల్లలకి దాంట్లో వాళ్ళని బలవంతమైన ఫీల్డ్లో కూడా మనం పంపకూడదండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు సొంతంగా ఇష్టంతో ఎంచుకున్న ఏ మార్గమైనా సరే వాళ్ళు కష్టపడి ఎదుగుతారండి. ఎందుకంటే దాని మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళకి మనం మమ్మీ వాళ్ళు మనల్ని నచ్చింది సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఏదైనా సాధించి చూపించాలి అన్న అది యాంగ్జైటింగ్ కూడా పిల్లల్లో ఆ పట్టుదల అనేది కూడా ఉంటుందండి. అందుకనే పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వండి. దాంతోపాటు మంచి అలవాట్లు, పెద్దల్ని గౌరవించటం. ఏదైనా మనం పెద్దలు మాట్లాడుకునేప్పుడు ఎక్కువ వాటి దగ్గరికి పిల్లల్ని రానివ్వకూడదండి. అంటే ఏవైనా మన కుటుంబం విషయాలు కొన్ని ఉంటాయి కదండి, ఏవో అన్నిట్లో పిల్లలకైతే షేర్ చేస్తే వాళ్ళ దృష్టి ఏంటంటే ఎడ్యుకేషన్ కంటే మిగతా వాటి మీద పడుతుంది. అందుకనే వీలైనంత వరకు దూరంగా ఉంచాలండి. ఇవి వచ్చేసి బాదాం అండి. ఇది మనం ఈ కస్టర్డ్ చేసి పెట్టుకున్నాను కదా మ్యాంగోది, దీని మీద ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాను. చాలా బాగుంటుందండి. చూశారు కదా, మనకి న్యాచురల్ లుక్లో లాగా మనకి ఇది ఉంటుంది కదండి, మామిడి బెరడు ఆ ఫ్రూటు ఆ టైప్లో చాలా బాగుందండి. ఇట్లా అసలు ఎంత టేస్ట్ కూడా చాలా నచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళకి కానీ మా బ్లాక్లో వాళ్ళకి కానీ కేక్ కటింగ్ చేసేసి అందరికీ మా బ్లాక్లో మొత్తం ఒక 6 మెంబర్స్ అండి. మేము కాక 5 మెంబర్స్ ఉంటారు. అందులో ఒకళ్ళ ఫ్యామిలీ ఊరెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ బాబు వాళ్ళు అక్కడ ఉంటారని అక్కడే ఉంటారు. ఆ అన్నయ్య గారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా అందుకే మిగతా నలుగురికైతే అందరికీ ప్లేట్స్లో పెట్టేసేసి ఆ కస్టర్డ్ కొన్ని మేము షేర్ చేసుకుంటాం కదండి, వాళ్ళ బౌల్స్ కూడా ఉన్నాయి. వాటిలో కస్టర్డ్ పేపర్ ప్లేట్స్లో అయితే కేక్స్ అవి పెట్టేసి నేను మా బాబు నక్షత్ర ఉందండి మన కింద, అది ముగ్గురం కలిపి వెళ్తామండి. ఈలోపు నేనైతే ఈ కస్టర్డ్ చేసేసి బట్టలు అవి మడత పెట్టేసేసుకున్నానండి. ఎన్ని పనులున్నా ఇలాంటి పనులు మనం పోస్ట్పోన్ చేస్తే తర్వాత అయినా చేయాల్సింది మనమే. మీకు సాక్స్లు ఈజీగా ఎలా మడత పెట్టాలో చూపిస్తానండి.
ఇలా అంటే మనం అక్కడ ఒక సాక్స్ అక్కడ ఒక సాక్స్ వేసామనుకోండి మనకి ఎత్తుక్కోవాలని ఇబ్బందిగా ఉంటుంది. ఇలా 2 సాక్స్లు పెట్టేసి ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేసామంటే అదొక పౌచ్ లాగా అలాగే ఉంటుందండి. నీట్గా సెట్ చేసుకోవచ్చు. మనం సాక్స్లు వేసుకునేప్పుడు ఎతుకులాడే పని లేకుండా ఇలా ఎందులోది అందులో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం గెస్ట్ చేసి తీసేసుకోవచ్చండి. నేనైతే ఇలా ఫోల్డ్ చేస్తాను. మీకు యూజ్ అయితే వాడుకోండి ఈ టిప్పు. ఇప్పుడు వచ్చి గోధుమ పిండి కలుపుతున్నానండి. పూరీలు చేద్దామనుకున్నాను కదా డిన్నర్లోకి. నేనైతే డేలో అన్నీ ఇంకా సిస్టమేటిక్గా ప్లాన్గా చేసుకుంటానండి. ఏదైనా మార్నింగ్ వచ్చేసి అవి ఆ పండ్లు స్నాక్స్ పండ్లు అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈవినింగ్ టైం కేక్ కటింగ్ కోసం కేక్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నేను ఏంటంటే మా వారు ఉదయం వెళ్తే ఈవినింగ్ 8 దాకా అందుబాటులో ఉండరండి. ఒక్కోసారి 8:30 కూడా అవుతుంది ఆయనకి మీటింగ్స్ ఏమన్నా ఉంటే. అందుకే వీలైనంత వరకు ఆయన్నైతే ఇంటి పనులు వాటిలో పాపం ఇన్వాల్వ్ చేయను. ఆయన డ్యూటీ ప్రెజర్స్ వర్క్స్ అవన్నీ చూసుకునేలేకే సరిపోతుంది ఆయనకి. అందుకే నేనే ఇంకా ప్రతి వర్క్ ఏదైనా బయటికి వెళ్ళి వెజిటేబుల్ ఫ్రూట్స్ ప్రొవిజన్స్ ఇలా ఎక్కువ ప్రొవిజన్స్ అయితే ఆయన వస్తారండి. ఎందుకంటే మోయలేమని కొంచెం హెల్ప్ కార్ వేసుకొని వెళ్తాము. తక్కువైతే నేనే తెచ్చుకుంటాను ఎప్పుడు కావాల్సినవి అప్పుడు. ఇంకా కొన్ని అయితే ఇంకా ఇవన్నీ ఇంట్లో పనులు అయితే ఒక్కటి కూడా ఏం చెప్పనండి నేను. ఏమన్నా అనుకోండి ఎవరైనా. ఆయన చిన్న పిల్లలప్పుడు మాకు హెల్ప్ చేశారండి కొంచెం, పిల్లలు అది చిన్నప్పుడు. ఇంకా ఇప్పుడంటే నేను చేసుకునే అప్పుడు ఇంకా వాళ్ళకి పాపం వాళ్ళు ఆఫీస్లో విసిగిపోయి వచ్చాక కూడా మనము పనులు చెప్పటం మనం విసిగించకూడదండి. అందుకే నేనైతే ఇలా చెప్పనండి ఏమి. నేనే చేసుకుంటాను. కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ వీకెండ్ మాత్రం కొంచెం రీఛార్జ్గా ఎంజాయ్ చేస్తానన్నమాట. వీకెండ్స్ కొంచెం బయటికి వెళ్ళటం, ఏదన్నా రీఫ్రెష్ అవ్వటం, ఇంకా అన్నీ. ఒక్కోసారి అయితే వంట కూడా చేయనండి వీకెండ్. ఎప్పుడన్నా బయటికి వెళ్తుంటామన్నమాట. అంటే బడలిక్క అనిపించినప్పుడు కొన్నిసార్లు అయితే ఇష్టమైన రెసిపీస్ చేసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి స్కిప్ చేస్తామన్నమాట. లైట్గా తిని మధ్యాహ్నంది కొంచెం ఫిల్గా చేస్తాము. ఇలా వచ్చేసి నేను పూరీలు అయితే అన్నీ ఒత్తుకుంటున్నానండి. కొంచెం పాలు యాడ్ చేశానండి పొంగుతాయని. మెత్తగా అంటే సాఫ్ట్గా ఉంటాయన్నమాట. మనం పూరీ కలుపుకునేప్పుడే గట్టిగా కలుపుకుంటే పొంగుతాయండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసామనుకోండి పొంగవు. అదే టెక్నిక్ అంతే, ఇంకేం వేయక్కర్లేదండి. పూరీ పిండిలో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని అంతే. వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. మనకి కలిపే విధానంలోనేనండి గట్టిగా కలుపుకోవాలి. పూరీకి చపాతీకి మీడియంగా కలుపుకోవాలి అంతేనండి. మామూలుగా దోశ ఉంటుంది కదా వాటికి కొంచెం జారుగా కలుపుకోవాలి చపాతీ దోశలోకి. ఇలా పూరీలు అయితే పెట్టేసేసుకొని నేను మా వారు మా బాబుకి నక్షత్ర వచ్చింది కదా దానికి సర్వ్ చేసేసుకుంటున్నాము. ఇలా చాలా బాగున్నాయండి, టేస్ట్గా మృదువుగా. కేక్ అయితే కటింగ్ చేయడానికి మా బాబుని కూర్చోబెట్టాము. వద్దు వీడియోస్ పిక్స్ అవి మా ఫ్రెండ్స్ అవి చూస్తారంటున్నారు. సరే వాళ్ళ మాటకి మనం విలువ ఇవ్వాలి కదండి. సరే కట్ చేసి అందరికీ ఇచ్చేసి వచ్చామండి. ఇంక ఈ కేక్ మాత్రం మిగిలింది. ఇది మా నలుగురికి అనమాట. నక్షత్ర మా బుడ్డిది. మా పెద్ద బాబు హాస్టల్లో ఉంటాడు కదండి, అందుకే తను వచ్చేసి ఇంకా మా ఇంట్లో మెంబర్ లాగా 4th మెంబర్ లాగా జాయిన్ అయింది. నేను ఇవ్వటానికి వెళ్ళానండి కేక్. అది మా బాబు నేను అత్త నేను వాంగా ఉంగల వీటికి అని అంటుంది. సరే రా అని ఇంకా తీసుకొచ్చామండి. అందరం నేను మా వారు ఆ నక్షత్ర మా బాబు కలిపి డిన్నర్ అయితే చేస్తున్నామండి. పూరి కస్టర్డ్ కర్రీ అది అడుగుతుందండి న్యూస్ చూసి. అందులో చిన్న పాపని ఎత్తుకొని ఉంటే పాపని ఎత్తుకుపోతున్నారా అంటుంది. తనకి తెలుగు రాదండి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.